దేశ స్వాతంత్ర్యం కోసం బ్రిటిష్ వారిని ఎదిరించి పోరాడిన అల్లూరి సీతారామరాజు పోరాట స్ఫూర్తిని భవిష్యత్తు తరాలు ఆదర్శంగా తీసుకోవాలని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. బ్రిటిష్ కాలంలో మన్యం ప్రజలు ఎదుర్కొన్న కడగండ్లను తీర్చడానికి అల్లూరు చేసిన పోరాటాన్ని శ్లాఘించారు. ప్రజల కోసం పోరాడిన అల్లూరి పోరాట పటిమ ప్రజాప్రతినిధిగా తనకు స్ఫూర్తి అన్నారు. అల్లూరి సీతారామరాజు 128వ జయంతి వేడుక శుక్రవారం స్థానిక రామాలయం సెంటర్ల వద్ద క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో శుక్రవారం జరిగింది. ప్రజల కోసం పోరాడిన మహనీయులను స్మరించుకోవాలని మన్యం ప్రజల కోసం పోరాడిన అల్లూరి విగ్రహాన్ని ఏర్పాటు చేసిన క్షత్రియ సేవా సమితి నిర్వాహకులను ఎమ్మెల్యే అభినందించారు. మాజీ కార్పొరేటర్ కోసూరి చండిప్రియ మాట్లాడుతూ అల్లూరి స్ఫూర్తితో నేటి సమాజంలో పీడిత ప్రజలకు సేవలు అందించాలని కోరారు. క్షత్రియ సేవా సమితి నాయకులు డిబివి రాజు, డాక్టర్ దాట్ల బలరామరాజు, రిజిస్ట్రార్ సుబ్బరాజు, పిన్నమరాజు, రామచంద్రరాజు, ఎంఎస్ఎన్ రాజు, బుద్ధరాజు, మధు, పేరిచర్ల సూర్యప్రభావతి, కొచ్చర్లపాటి విశ్వనాథరాజు, గణపతి సింగ్, గజలక్ష్మి, చిట్టిబాబు, రాలిపట్ల రాజు, కొండమ్మరాజు, నంబూరి సుబ్బరాజు, పిబిఎస్ రాజు, పివిఎస్ రాజు తదితరులు పాల్గొన్నారు. మీరు చేసిన ఈ కార్యక్రమం ఈరోజు నాలాంటి యువ నాయకులకి స్ఫూర్తినిచ్చింది. ఈరోజు మన్యం ప్రాంతంలోని గిరిజనులు పడుతున్న సమస్యలు మనందరికీ తెలిసినవే. వారికి ఉన్న అనేకమైన సమస్యల్ని ఒక అవకాశం కింద తీసుకొని బ్రిటిషర్సే కాదు, ఈనాటికి కూడా అనేక మంది ఒక అవకాశం కింద తీసుకొని వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేసే పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అంటే ఈ రోజున అల్లూరి సీతారామరాజు గారు ఆనాడు ఒకటే చెప్పారు, కుల వర్గ విభేదాలు లేకుండా అతీతంగా వాళ్ళందరినీ కూడా ఆదుకోవాలి, వారిలోని సాధికారత తీసుకురావాలన్నది ఆయన జీవిత పోరాటం. ఆ స్ఫూర్తితో ఈరోజు కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. అదే స్ఫూర్తి భవిష్యత్ తరాల వారికి కూడా తెలియాలని ఆయనతో పాటు పోరాడిన ఎవరైతే ఉన్నారో ఆయనతో పాటు స్నేహితులు కానీ లేకపోతే ఆయన యొక్క అభిమానులు కానీ వారందరి యొక్క విగ్రహాన్ని కూడా మన కంబాలపేటలో ప్రతిష్ఠింప చేసుకోవడం జరిగింది. అంటే చేయడానికి కారణం ఏమిటంటే ఒకటే, భవిష్యత్ తరాలకి తెలియాలి. ఈరోజు విప్లవ జ్యోతి మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారి 128వ జయంతి ఉత్సవాలకి ముఖ్య అతిథిగా ఇక్కడికి విచ్చేసిన నగర ఎమ్మెల్యే యువ నాయకుడు శ్రీ ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి, క్షత్రియ పెద్దలు మన రాజుగారికి, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన క్షత్రియ సోదరీమణులకు, ఇతర అన్ని వర్గాలకు చెందిన ప్రజలకి అందరికీ కూడా మా క్షత్రియ సేవా సమితి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్రత్యేకించి రాష్ట్ర ప్రభుత్వము అల్లూరి సీతారామరాజు గారి జయంతిని రాష్ట్ర కార్యక్రమంగా ప్రకటించిన సందర్భంగా ఈరోజు రామాలయం సెంటర్ వద్ద క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి మన శాసనసభ్యులు విచ్చేసి అల్లూరి సీతారామరాజు గారు ఏ స్ఫూర్తితో అయితే పోరాడారో ఆ స్ఫూర్తిని యువత అంతా కూడా ఆదర్శంగా తీసుకోవాలని చెప్పినందుకు ఆయనకు అభినందనలు తెలియజేస్తారు.